కీర్తన చదువుకున్న పిల్లలు మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నిర్వహించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నిర్వహించేవాడు. ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్తున్నాను. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాని గురించి చెప్తున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును, నాశనకరమైన తెలుగు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించు, నాశనకరమైన తెలుగు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలకు నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును దానమైనది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేవలము దానమైనది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎదురు బాణములకైనను, రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎదురు బాణములకైనను, చీకటిలో సంచరించు తిరుగులకైనను, మధ్యాహ్నం మందు పాలు చేయు రోగములకైనను నీవు భయపడుతుంది. చీకటిలో సంచరించు తిరుగులకైనను, మధ్యాహ్నం మందు పాలు చేయు రోగములకైనను నీవు భయపడుతుంది. నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినాను, అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినాను, అపాయం నీ ఎదుకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీవే నా ఆశ్రయము అని నువ్వు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రావు, ఏ తెగులును నీకు లాభం సమీపించదు. నీకు అపాయమేమీ రావు, ఏ తెగులును నీకు లాభం సమీపించదు. ఈ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. ఈ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయతగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయతగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ సింహములను నాగు పాములతో కొదమ సింహములను నీ సింహములను నాగు పాములతో కొదమ సింహములను భుజంగా నడగలుగుతాడు. అతను నన్ను ప్రేమించున్నారు కనుక నేను అతను తప్పించను, అతడు నా నామం వేడిన వాడు కనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం వేడిన వాడు కనుక నేను అతను కనపరచను. అతడు నాకు మొదటగా నేను అతని ఉత్తరించదను, శ్రమను నేను అతని తోడై ఉండదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొదటగా నేను అతను ఉత్తరించదను, శ్రమలో నేను అతనికి తోడైదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. ప్రేమ గల మా పరలోక ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడ, సర్వలోక సృష్టికర్త అయినటువంటి తండ్రి, క్రీస్తు శిలువ మా ఛానల్లో మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప కృప కొరకు మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీ అధికారానికి, మీ శిరసత్వానికి అప్పగించుకుంటున్నాం. లైవ్ లో ప్రభా, మరి ఆన్లైన్ లో జాయిన్ అయ్యేటటువంటి వారిని ఆశీర్వదించండి, దీవించండి. మీ బిడ్డల ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఈ సందేశాలు తండ్రి నూతనమైనటువంటి ఉజ్జీవాన్ని, అలాగూ నూతనమైనటువంటి గ్రహింపును, లోతైనటువంటి శిలువ సత్యాలు మీ బిడ్డలు తెలుసుకుంటకు, మిమ్మల్ని మహిమపరచటకు సాధనాలుగా ఉంచండి. ఈ సమయాన్ని మా కొరకు దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మీ యొక్క శుభ శుక్రవారం ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. కృపా సత్య సంపన్నుడా, దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్య, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మంచి సమయం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా కొరకు మీరు కల్వరి సిలువలో చేసినటువంటి ఆ త్యాగం కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభువా, తండ్రి, మిమ్మల్ని మీరు తగ్గించుకొని భూలోకానికి వచ్చి ఒక శ్రేయస్కరమైనటువంటి మాదిరి మాకు చూపించి, దేవా ప్రభువా, మరి తండ్రి, ఏ దోషం చేయకునో దేవా ప్రభువా, మరి సిలువలో మీరు మా కొరకు మా స్థానంలో మీరు బలి అయినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మా శాప భారం అంతటిని మీరు దేవా మోసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు చేసినటువంటి త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మనం ప్రార్థన చేస్తున్నాం. సిలువలో మీరు పలికినటువంటి దేవా శ్రేష్టమైనటువంటి 7 మాటల్ని మరొకసారి ఈ దినాల్లో ప్రభా మేము జ్ఞాపకం చేసుకునేటువంటి సమయాన్ని మా కొరకు దీవించి మనం ప్రార్థన చేస్తున్నాను. ఆయన సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ
యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దైవతనయా క్రీస్తు నాదుండా, అయ్యా పాపులాకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. పాపులాకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులాకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా, దేవా పరలోకము తెరచినావా, ప్రాణదానము చేసినావా, దేవా పరలోకము తెరచినావా. దైవతనయా క్రీస్తు నాదుండా, అయ్యా పాపులాకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమమ్ము కడిగి పావన పరచినావా, దేవా కడకు బోరతురానయున్నావా, కడిగి పావన పరచినావా, దేవా కడకు బోరతురానయున్నావా. దైవతనయా క్రీస్తు నాదుండా, అయ్యా పాపులాకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రియ తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన మీరు మా కొరకు ఆశీర్వదించమని దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వ్యూ చేసేటటువంటి మీ బిడ్డలందరినీ వీక్షకులను మీకు అప్పగిస్తూ ఉన్నాం. అన్ని ఖండాల్లో అన్ని దేశాల్లో సిలువు వైపు, యేసుక్రీస్తు ప్రభు వైపు, ఆయన రక్షణ కొరకు, శరీర రీతిగా ఆయన రక్షణ కొరకు, అలాగే ఆత్మ సంబంధంగా రక్షణ కొరకు కనిపెట్టేటటువంటి మీ నామంలో భయభక్తులు గలవారైనటువంటి వారిని మీరు ప్రత్యేకంగా దర్శించండి, బలపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలో ఆయన మాట్లాడినటువంటి వీరలను క్షమించు తండ్రి నేరరేమియున్ 651 మొదటి వచనం పాడిన తర్వాత మనము మొదటి వచనం పైన ధ్యానాన్ని విందాం. వీరలను క్షమించు తండ్రి నేరరేమియున్, కోరి తీటుల నిన్ను చంపు, కోరి తీటుల నిన్ను చంపు, క్రూర జనులకై ఆహా మహాత్మ శరణ్య విమోచక. దైవజనరాలు భాను గారు మనకు మొదటి మాటను గురించి ధ్యానం అందిస్తారు. యేసు ప్రభు శిలువలో పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయంలో వ్రాయబడింది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. తనకు కనబడుతున్న వారు కుడి ప్రక్క ఒక దొంగ, ఎడమ ప్రక్క ఒక దొంగ, కింద శిలువ క్రింద తనను నిందిస్తున్న గుంపు, తనను దూషిస్తున్న గుంపు, తనను అపహసిస్తున్న గుంపు. అంత మాత్రమే కాకుండా తన యొక్క మనోఫలకంపై తనను అప్పగించిన ఇస్కరియోతు యూదా, తనను ఎరుగనని చెప్పి తప్పుకున్న పేతురు, ఎంతోమంది తనకు కనబడుతూ ఉండగా వాళ్ళందరినీ మనసులో పెట్టుకొని తాను చెప్పిన ఈ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పారు. ఒక రకంగా ప్రభు ఒక సార్వత్రిక క్షమాపణను అక్కడ డిక్లేర్ చేశాడు. ఒక యూనివర్సల్ ఫర్గివ్నెస్ని ఆయన అక్కడ డిక్లరేషన్ చేసినట్టుగా మనం చూస్తాం. ఈ క్షమాపణ అందరికీ, నన్ను నిందించిన వారికి, అప్పసించిన వారికి, దూషించిన వారికి, నన్ను పిలాతుకు అప్పగించిన వారికి,
అన్ని రకాలుగా తనను బాధ పెట్టిన వారికి అందరికీ తాను తన క్షమాపణను ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ మాటను కనుక మనం ధ్యానం చేసుకుంటూ కొంచెం లోతుల్లోకి వెళ్తే ఈ ఒక్క సెంటెన్స్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకి కనబడతాయి. తాను ఈ మాట మొదటగా తన తండ్రితో చెప్పుకున్నారు. తండ్రితో తనకున్న ఆ ఫెలోషిప్ని, ఆ సంబంధం బాంధవ్యాన్ని వ్యక్తీకరిస్తూ తాను మొట్టమొదటిగా మాట్లాడినట్టుగా చూస్తాం. అంత భయంకరమైన ఘోర శిలువ మీద వేలాడుతూ కూడా తను ఎవరితో ఆ ఫెలోషిప్ని, ఎవరితో తాను సంబంధాన్ని పెట్టుకున్నారో దాన్ని తెలియజేస్తూ మాట్లాడారు. తండ్రి, ఐఆమ్ విత్ యూ, ఐఆమ్ నాట్ అలోన్. నేను నీతో ఉన్నాను, నువ్వు నాతో ఉన్నావు కనుక నీతో నేను చెప్పుకుంటున్నాను అన్నట్టుగా తన తండ్రితో తాను మాట్లాడుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో తాను ఏ పని చేస్తున్నా తన తండ్రిని గురించిన ప్రస్తావన వస్తూనే ఉంది. చాలా చిన్నప్పుడే 12 సంవత్సరాల వయసులో యెరూషలేముకు వెళ్ళి పండుగ చేసుకుని తిరిగి వస్తూ ఉన్నారు. బంధువుల్లో దేవాలయంలో ఆగిపోయాడు. తల్లిదండ్రులు అనుకున్నారు బంధువులలో ఉన్నారనుకున్నారు. తీరా 3 దినాల ప్రయాణం అయిపోయినాక వెతుక్కుంటే ప్రభు లేడు. యేసు ప్రభు కోసం వెతుక్కుంటూ వెళ్తే దేవాలయంలో పెద్ద పెద్ద శాస్త్రులతో, ధర్మశాస్త్రోపదేశకులతో కూర్చొని మాట్లాడుతున్నాను. నాయన నువ్వు ఎందుకు ఈ పని చేశావు, మేము ఎంత బాధపడిపోయామో తెలుసా అంటే అక్కడ తను అన్నాడు, నా తండ్రి పనుల మీద నేనుండవలనని మీరు ఎరుగరా? నా తండ్రి పనులు నాకున్నాయి. నేను నా తండ్రి పంపిన పనులు చేయడానికి ఇక్కడికి నేను వచ్చానని చాలా చిన్నప్పటి నుంచే యేసు ప్రభు పరలోకపు తండ్రితో తాను కలిగిన అనుబంధాన్ని గురించి అక్కడక్కడ వ్యక్తీకరిస్తూ వచ్చాడు. యోహాను సువార్తలో తాను 5వ అధ్యాయంలో 37వ వచనం అలాగే 43వ వచనాల్లో ప్రభు అంటాడు తన దగ్గర ఉన్న వాళ్ళందరితో, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటాడు. ఇంకోసారి అంటారు, నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్పి. ఇలాగా తండ్రితో తనకున్న సంబంధాన్ని ఎక్కడా తాను తెంపుకోలేదు, ఎక్కడా తాను వదులుకోలేదు. యేసు ప్రభు మరి ఆయన సిలువకు ఎక్కక మునుపు తన శిష్యులతో గడిపిన ఆ రాత్రి వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో కూడా తండ్రిని గురించి ప్రస్తావించకుండా ఉండలేకపోయాడు. చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో ఈ ఒక్క అధ్యాయంలో ప్రార్థనలో తాను 6 సార్లు తండ్రి అని ప్రస్తావించినట్టుగా మనం చూస్తాము. అందులో తాను అంటున్నాడు 11వ వచనంలో తాను చెప్తున్న మాట ఏంటంటే, మనము ఏకమై ఉన్నలాగున తండ్రి వారు కూడా ఏకమై ఉన్నారు. తండ్రి నువ్వు నేను ఒకటిగానే ఉన్నాము అని చెప్తాను. తిరిగి 21:21లో నా యందు నీవు నీ యందు నేను ఉన్నలా. ఇదే సిలువ కూడా, సిలువ మరణము కూడా, సిలువ శ్రమలు కూడా తనను దేవుడి నుంచి ఎడబాపలేకపోయినాయి. దేవునితో తాను, తండ్రితో తాను ఒక సంబంధాన్ని కాపాడుకున్నాను. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. పరిస్థితులు ఎలాగ మారిపోయినా అవి మన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, ఏవి తారుమారైనా కానీ మనము మన పరలోకపు తండ్రితో కలిగి ఉండవలసిన ఆ సహవాసాన్ని మనం లైవ్లీగా, సజీవంగా మనం కాపాడుకోవాలి అనేది ఈ మొదటి మాట ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. రెండవ అంశం ఏంటంటే ప్రభు తాను క్షమాపణను ఎక్స్టెండ్ చేస్తున్నాడు. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పాడు, వారికి చెప్తూ వచ్చాడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. తాను ఏమి చెప్పాడో అది తాను చేసి చూపించాడు. క్షమాపణ గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అనేకుల పాపాలు క్షమిస్తూ వచ్చాడు. పక్షవాయు రోగం కలిగిన వ్యక్తి వస్తే నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడు. ఇలాగ ప్రభు భూమి మీద ఉన్నప్పుడు తాను క్షమించడం మాత్రమే కాకుండా క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడని ప్రభు సిలువ మీద సహా ఆయన రుజువు చేసినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఆ స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్ చూస్తాం కానీ నాట్ ఏ స్పిరిట్ ఆఫ్ రెవెంజ్. ప్రభు వీళ్ళ మీద పగ తీర్చుకో వీళ్ళందరినీ అని చెప్పి వాళ్ళ మీద పగ, ద్వేషంతో కూడిన మాటలు మాట్లాడలేదు. కానీ ఒక తల్లి తప్పు చేసిన కుమారుణ్ణి తండ్రి నుంచి తప్పించడానికి ఎలాగ అడ్డం పడుతుందో తెలియదులేయ్యా, పొరపాటు అయిపోయిందయ్యా, కొట్టొద్దయ్యా, వాడు తట్టుకోలేడయ్యా, వాడి ప్రాణం పోద్దయ్యా అని తల్లి మధ్యలో వెళ్ళి ఎలాగ దెబ్బలు తింటుందో యేసు ప్రభు నీ కోసం నా కోసం మరణాన్ని ఆయన పొందినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు మన కోసం మధ్యవర్తిగా మన తరపున ఆయన క్షమించమని అడుగుతూ ఉన్నాడు. క్షమించటకు సిద్ధమైన మనస్సు కల. మూడోది ఏంటంటే ఇట్స్ ఎ ప్రేయర్. అది ఒక ప్రార్థన.
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ఒక ప్రార్థన చేసే ఆ ప్రార్థనాత్మను కూడా యేసు ప్రభు శిలువ మీద తాను మరణించే వరకు ఆ స్పిరిట్ ఆఫ్ ఇంటర్సెషన్ తాను కాపాడుకున్నాడు. కొండ మీద ప్రసంగంలో ప్రార్థన చేయడం శిష్యులకు నేర్పించాడు. ఇంకా కొన్ని గంటల్లో గెత్సెమనే తోటలోకి వెళ్ళబోయే ముందు వాళ్ళని దగ్గర పెట్టుకుని ఎలాంటి ప్రార్థన చేసుకోవాలో ప్రార్థన చేసి చూపించాడు. అంత మాత్రమే కాకుండా శిలువకి ఎక్కిన తర్వాత కూడా తాను ప్రార్థన చేసి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, ప్రార్థన యొక్క విశిష్టతను తన శిష్యులకు తెలియజేసినట్టుగా మనం చూస్తాం. క్షమాపణ, ప్రభు ఇచ్చిన క్షమాపణ మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు మనకిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు తన సార్వత్రిక క్షమాపణను శిలువలో ప్రకటించిన ఈ సందర్భాన్ని ధ్యానం చేసుకుంటున్న మనము ఆయన ఇస్తున్న క్షమాపణ ఇంకా అందుకోకుండా ఆయన దగ్గరకు వచ్చి మన పాపాలు మనం ఒప్పుకోకపోతే ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మన పాపంలో మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తానన్నారు. కనుక ఈ శుభ శుక్రవారాన్ని మనకు దీవెనకరమైన రక్షణకరమైన దినంగా మార్చుకుందాం. ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం, ప్రభు దగ్గర నుంచి క్షమాపణ పొందాం. అదే సమయంలో ఇతరులను క్షమిద్దాము. ఇతరులు మనల్ని క్షమాపణ అడిగినా క్షమిద్దాం. యేసు ప్రభులాగా ఒక పరిపక్వతతో వారు మనల్ని క్షమాపణ అడగకపోయినా వారిని క్షమించి ప్రభు యొక్క మాదిరిలోకి మనం రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. నీవు నాతో పరదైసునా నేడేయుందువు పవనుండ ఇట్లు పలికి పవనుండ ఇట్లు పలికి పాపికాచితే ఆహా మహాత్మ శరణ్య విమోచక. రెండో మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు ప్రభువుకు ఎడమ వైపున కుడివైపున సిలువేయబడ్డారని మనం ఎరుగుదుము. మత్తయి ఏమని వ్రాస్తాడంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆ దొంగలకు తెలుసు యేసు ప్రభు శక్తివంతుడని. వెలుపల మార్గాన వెళ్ళేవారు. మత్తయి సువార్త 27:39. ఆ మార్గంలో వెళ్ళుచుండిన వారు ఏమన్నారు? దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకును, దేవుని కుమారుడు అయితే సిలువ నుండి దిగుము అని దూషించారు. 41వ వచనం. శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఎగతాళి చేశారు, అప్పసించారు. ఇప్పుడు దిగితే మేము నమ్ముతాం. దిగితే నిజంగా నమ్మేవాళ్ళ వాళ్ళు? దిగితే మానవుల కొరకైనటువంటి రక్షణ కార్యము ఎన్నటికీ నెరవేరబడకపోవు. సాతాను ఆ మాట పలికించింది. ఒకవేళ యేసు ప్రభు దిగి ఆయన తన శక్తిని రుజువుపరిచినా ఆయన నమ్మేది ఒట్టి మాట. జ్ఞాపకం పెట్టుకొని సాతాను వారి చేత అనిపించింది యేసుక్రీస్తు ప్రభువును దిగు దిగు చూద్దామని. 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించారు. ఇద్దరు మాట్లాడారు, ఒకరు కాదు. మొట్టమొదట ఇద్దరు మాట్లాడారు. ఇప్పుడు లూకాసు వార్త 23:39లో ఒకడు ప్రభువును దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించు, మళ్ళీ రిపీట్ చేసినట్టున్నాడు. రెండో వ్యక్తిలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. అసలు అటువంటి సమయంలో పశ్చాత్తాపడటానికి అవకాశం చాలా తక్కువ. ఈ బందిపోటు దొంగలు యేసుక్రీస్తు ప్రభు బోధించేటప్పుడు, ఉపకారం చేసేటప్పుడు, స్వస్థత కార్యాలు చేసేటప్పుడు దూరం నుండి వినుంటారేమో, చూచుంటారేమో, సమాచారాన్ని గురించి తెలుసుకుని ఉంటారేమో. కానీ అనుకోనని రీతిగా వీరు యేసు ప్రభువుతో సిలువేయబడుతూ ఉన్నారు. విడుదల పొందితే ఎంత బాగుంటుంది అనే ఆశ వచ్చి ఉంటుంది. ముందు ఇద్దరు నిందించారు. అయితే ఒక వ్యక్తిలో
మనస్సాక్షి మేల్కొన్నది, పశ్చాత్తాపం ప్రారంభమైంది. కాబట్టే తాను రెండో వ్యక్తిని గద్దించాడు, మనస్సాక్షిని మనలో ఉంచాడు. ఒక తప్పు చేసేటప్పుడు మనస్సాక్షి నేను గద్దిస్తుంది, ఇది తప్పు, నీవు చేయకూడదు అని. మనస్సాక్షి స్వరాన్ని ధిక్కరించి మనిషి పాపం చేసి శాపాన్ని కొని తెచ్చుకుంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి. రెండవ వ్యక్తి బందిపోటు దొంగే కానీ ఎక్కడో ఒక మూల మనస్సాక్షి ఇంకా అది చావలేదు, వాత వేయబడలేదు. సామాజికంగా తాను బందిపోటు దొంగగా ఎంతో కీడు కలిగించినటువంటి వాడే. అయితే కృప ఆఖరు గంటల్లో తనకు దొరికింది. అందుకే గద్దించి ఈ మాట అన్నాడు, మనకైతే ఇది న్యాయమే. ఇది రైట్ కన్ఫెషన్, సరైన పశ్చాత్తాపం. చాలామంది పశ్చాత్తాపం లేకుండానే పరలోకానికి వెళ్ళాలనుకుంటారు. పశ్చాత్తాపం పడకుండా ప్రభు క్షమించడానికి వీల్లేదు. ఈ వ్యక్తి తాను పాపిని అని ఒప్పుకున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఈయన నన్ను రక్షించడానికి సమర్థుడు అని విశ్వసించాడు. యేసుక్రీస్తు ప్రభువుకు రాజ్యం ఉన్నది అని తాను నమ్మాడు. యేసుక్రీస్తు ప్రభు తన రాజ్యం మహిమతో వస్తాడు అని తాను నమ్మాడు. అంటే ఇతడు కూడా యూదుడే. కనుక ప్రభువుని అడిగాడు, ఏమని? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది చాలా సింపుల్ రిక్వెస్ట్. ఓ ప్రక్క ఆయనను వారందరూ ఎగతాళి చేస్తూ ఉండగా ప్రభు ఈ దొంగ యొక్క విన్నపాన్ని ఆయన అంగీకరించి చెప్పిన మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. టుడే యూ షల్ బి విత్ మీ ఇన్ ద ప్యారడైజ్. ప్రభుతో పరదైసులో ఉంటావు. క్షమాపణను ప్రభు అనుగ్రహించాడు. వ్యక్తి పశ్చాత్తాపడాలే కానీ ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజమైనటువంటి పశ్చాత్తాపం తప్పు చేసినటువంటి వ్యక్తిలో ప్రారంభం కావాలి. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని శిలువ మీద దొంగ ప్రభువును అడిగినటువంటి విన్నపం, ప్రభువారు మాట్లాడినటువంటి రెండవ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మూడో మాట సహోదరులు ఆవుల ప్రసాద్ గారు మనతో షేర్ చేస్తారు. 651వ పాటలో 3వ వచనం, అమ్మా నీ సుతుడటన్సు మరియమ్మతో పలికి క్రమ్మరాని జనని అంచు, క్రమ్మరాని జనని అంచు కర్తనుడివితి ఆహా మహాత్మ శరణ్య విమోచక. యేసునామానికి స్తోత్రం. ప్రభు అయిన యేసు ఈ శుభ శుక్రవారం ఆయన సిలువలో పలికిన 7 మాటలలో 3వ మాటను ధ్యానం చేసుకునేందుకు దేవుడు ఇచ్చిన నాకు కృపను బట్టి ఆయనకి స్తుతులు తెలుస్తున్నాం. మనము బైబిల్లో దేవుడు మన కొరకు ఆయన మరణించాడు. ఎందుకంటే మనము చేసిన పాపముల నిమిత్తము ఆయన మనిషిగా వచ్చి ఈ లోకంలో నా పాపం కొరకు ఆయన సిలువలో బలి కావలసిన పరిస్థితి వచ్చింది. అయితే ఆయన పలికిన 7 మాటలు 7 మాటలు అనేటటువంటి విషయంలో బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉంది. దేవుడు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత 1వ రోజు 2వ రోజు అలా 6 రోజులు దేవుడు సృష్టించి 7వ రోజు విశ్రాంతి దినముగా ఆయన నిర్ణయించాడు. కాబట్టి 7 దినములు. అదేవిధంగా నోవాహు జలప్రలయం అప్పుడు ఇక నీటితో నేను
ఈ ప్రపంచాన్ని ముట్టుకోనని ఆయన ఒక సంకేతంగా 7 రంగులు కలిగినటువంటి ఇంద్రధనుస్సుని ఆయన సూచించారు. అదేవిధంగా ఆయన సృష్టిలో ప్రభువు 7 ఖండాలు ప్రపంచంలో, ఇంకొకటి 7 సముద్రాలు. ప్రకటన గ్రంథంలో పోయినట్లయితే 7 ముద్రలు ఇప్పినటువంటి ఒక గ్రంథం, 7 కొమ్ములు, 7 కళ్ళు, 7 సంఘాలు, 7 దీపపు స్తంభములు, 7 నక్షత్రములు, అదేవిధంగా 7 ఆత్మలు. ఈ 7 అనేటటువంటి నంబర్కి బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి యేసు పలికిన 7 మాటల్లో 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో చూసినట్లయితే మనకు దేవుడైనటువంటి యేసు పలికిన 3వ మాట. సరే, సిలువ అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటి శిక్ష. సహజంగా ఆ సిలువని బందిపోటు దొంగలకు, మహాభయంకరమైన పాపాలు చేసినట్టు వారికి ఆ శిక్ష వేస్తూ ఉంటారు. అయితే ఈ శిక్ష నుంచి రోమేలకు మాత్రం మినహాయింపు ఉంది. ఎందుకంటే ఇది కఠినమైనటువంటి శిక్ష కాబట్టి రోమా సామ్రాజ్యము రోమేలకు ఈ శిక్ష వేయదు. కాబట్టి యూద జనాంగం సంబంధించినటువంటి వారు యేసుని సిలువ వేయమన్నప్పుడు మరి ఆ సిలువ శిక్షణ అమలుపరిచే క్రమంలో ఆయన తలపైన ముళ్ళ కిరీటాన్ని మొట్టమొదటిగా కొట్టారు. అక్కడి నుంచి ఆయన్ని కొరడాతో కొట్టారు. బలమైనటువంటి ఒక సిలువను ఆయన భుజం మీద పెట్టారు. మరి పొంతు పిలాతు ఇంటి దగ్గర నుంచి మరి గొల్గొతా కొండ వరకు ఆయనని కొడుతూ సిలువ మోయిస్తూ ఆయన్ని ఎంతో శ్రమలకి లోన్ చేసి గొల్గొతా కొండకు తీసుకొచ్చారు. కొండపైన వచ్చిన తర్వాత సిలువ పైన ఆయన ఉంచి మరి 2 చేతులకు 2 కాళ్లకు మేకులు కొట్టడం జరిగింది. ఆయన గొల్గొతా కొండకు వచ్చినప్పుడే ఆయన శరీరము రక్తం ముద్దలాగాయి ఆయన శరీరము చాలా నలగొట్టబడింది. ఆ పరిస్థితుల్లో ఆయన నుండి తర్వాత సిలువ శిక్ష. సిలువలో ఆయన మరి ఆ రక్తము ధారలుగా పారింది, చేతుల నుంచి కాళ్ళ నుంచి. మొత్తం మీద ప్రభు అయిన యేసు సిలువలో 7 మాటలే పలకగలిగాడు. ఆయన సిలువ పైన మన కొరకు ఆయన శ్రమలు అనుభవించాడు. ఆయన సిలువ పైన చూశాడు. కింద తన ప్రియ శిష్యుడు యోహానుతో కూడా తన తల్లి, తనకు జన్మనిచ్చిన తల్లి మరియను చూశాడు. చూసి మరి అమ్మతో అన్నాడు, మరియమ్మతో అన్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహాను చూపించాడు. మరి యోహానుకి ఇదిగో నీ తల్లి అని ఆయన చెప్పడం జరిగింది. యేసు తన మరణించే సమయంలో కూడా తన తల్లి తండ్రి బాధ్యతలు నెరవేర్చాడు. ఆయన తండ్రి చిత్తానుసారము శిలువలో మరణం పొందేందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన తండ్రి చిత్తాను ప్రకారం ఆయన తండ్రి ఆజ్ఞ నెరవేరుస్తున్నాడు. అదేవిధంగా తన జన్మనిచ్చిన తల్లిని కూడా ఆయన గుర్తుపెట్టుకొని తన బాధ్యతను నిర్వర్తించాడు ఆయన. ఎందుకంటే వయస్సు అయిపోయిన సమయంలో ముదుసలి అయినటువంటి తల్లిని వదిలిపెట్టకుండా ఆమె బాధ్యతను తను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాడు కాబట్టి బాధ్యతను తన ప్రియ శిష్యుడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే యోహాను ఎప్పుడూ క్రీస్తు రొమ్ము మీద ఆనుకొని తల్లి దగ్గర ఒక బిడ్డ పొందేటటువంటి ఆనందాన్ని, ప్రేమని ప్రభు అయిన క్రీస్తు దగ్గర పొందాడు. ఒక తల్లిని చూపించాడు, తన తల్లిని. కాబట్టి దేవుడు మరణంలో కూడా, అంత వేదనలో కూడా, అంత బాధలో కూడా తల్లిని గుర్తు చేసుకున్నారు. సిలువ చెంత ఆదరణ, తల్లికి ఆదరణ కలిగింది.
మరి ఇదిగో నీ కుమారుడు అన్నప్పుడు ఆమె ఎందుకైనా నాకు ఉన్నారు కదా, కొడుకులు ఉన్నారు, నాకున్నారని చెప్పి ఆమె తిరిగి మాట్లాడలేదు. ఇదిగో నీ తల్లి అన్నప్పుడు యోహాను కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మాటకి వారు బద్ధులుగా ఉన్నారు. దేవుని మాట ప్రకారం మనము మాట్లాడకుండా, ఆయనకు వ్యతిరేకంగా ఉండకుండా ఆయన వాళ్ళగా మనం ఉన్నప్పుడు మనము దేవుని దగ్గర ఆదరణ పొందగలం. అలాగే ఒకవేళ దేవుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీవు నేను ఉన్నట్లయితే ఆ సమయంలో ఆ టైంలో శిలువు పైన ఎర్రటి ఎండలో రక్తపు ముద్దగా మరణించే సమయంలో కూడా తన తల్లి బాధ్యతను ఆయన గుర్తించాడు. మరి నీవు నేనైతే అటువంటి సమయంలో మన తల్లిని తండ్రిని గుర్తించుకోగలమా? అది ఒక యేసు ప్రభువుకే సాధ్యమే. అసాధ్యమైనటువంటి పనిని ఆయన చేశాడు, తన బాధ్యత నిర్వర్తించాడు. ఈనాడు మనం కూడా మన తల్లిదండ్రుల్ని బాధ్యతగా చూసుకోవాలి, వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. కానీ అలా బాధ్యత కలిగి మనము ఉన్నట్లయితే తల్లిదండ్రుల పైన ఈనాడు వృద్ధాశ్రమాలు ఉండవు, వాటి అవసరం ఉండదు. ఎందుకంటే ఈనాడు తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువు పైన మనకు మాదిరిగా చూపించాడు. నీ తల్లిని తండ్రిని ప్రేమించుము, వారి పట్ల నువ్వు గౌరవం చూపించాలా, వారి మాట వినాలా అనేటటువంటి దాన్ని ఆయన ప్రభు అయిన యేసు, నీకు నాకు రక్షణ ఇచ్చిన యేసు ఆయన ఒక మాదిరిగా చూపించాడు. కాబట్టి ఆయన మార్గంలో శిలువ దగ్గర మనకు ఆదరణ, సంతృప్తి, మరి ఇలాంటివన్నీ కూడా మనం కూడా ఈ లోకంలో ఆయన విశ్వాసం నుంచి ఆయన మార్గాన్ని అనుసరించి ఆయన తల్లి తండ్రి పట్ల చూపినటువంటి విధేయతను మనం కూడా చూపిస్తే అప్పుడు దేవుని రాజ్యానికి మనం వారసులవుతాం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్ ప్రసాదరావు గారు. చాలా చక్కగా అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ప్రభు చెప్పిన 3వ మాటను గురించి షేర్ చేసినందుకు 651వ పాటలో 4వ వచనం, నా దేవా నా దేవా ఏలనను విడనాడితివన్నావా. కనుక మనము ఈ సమయంలో నేను వేరొక పాటలో నుండి వచనాన్ని తీసుకున్నాను. 619వ పాటలో నుండి ఈ వచనాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జీవము నీవే నాకై చావనే పాటలో, నా దేవా నన్నేల విడనాడితివన్నావా, నా కలుషంబు కఠిన చీకటిగా క్రమేణా నిన్ను కలువరిలో. సోదరులు మోహన్ రావు గారు మనతో 4వ మాటను గురించి మనతో షేర్ చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. లోకరక్షక మా ప్రభు యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా, మీరు పలికిన మాటల్లో 4వ మాట మాట్లాడేదానికి నాయన దాని గురించి మీరే వివరించమని, నన్ను మీ సిలువ చాటు మరుగుపరచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ 4వ మాటలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇది ఏలి లామా సబక్తాని. ఇది ఏ భాషలో ఉన్నదంటే రోమీలు చక్కగా చదువుకునేటువంటి భాషలో ఉన్నదని మనకు యోహాను సువార్త 19:20 రాసి ఉన్నది. 19వ అధ్యాయం 20 వచనం, యోహాను సువార్త 19:20 వారు చక్కగా చదివినారంట. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణము సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడిన కనుక యూదుల్లో అనేకులు దాన్ని చదివిరి. మనకు తెలుసు సువార్తలు 4 మొట్టమొదటిగా రాసినటువంటి సువార్త ఏదంటే మార్కు సువార్త. అయితే దాన్ని 2వ గ్రంథంగా చేర్చినారు. ఈ మార్కు అందరిలేక చిన్నవాడు. అయితే ఎందుకు 16 అధ్యాయాలే రాశాడు మార్కు? ఎందుకంటే
ఆ శిష్యుల్లో అందరూ చనిపోయారు, ఒక్క యోహాను గారు తప్ప. 90 సంవత్సరాల వయసులో యోహాను గారి సలహా తీసుకుని రోమాలో నీరో చక్రవర్తి క్రైస్తవుల్ని హింసించే సమయంలో వారికి త్వరగా క్రీస్తు సువార్తను అందించు అని చెప్పి సలహా తీసుకుని, మొట్టమొదటిగా మనం అన్ని సువార్తలు అయితే క్రీస్తు యొక్క పుట్టుకను గురించి ప్రారంభిస్తాం. అయితే మార్కు సువార్తలో మాత్రం డైరెక్ట్గా దేవుని కుమారుడైన యేసు ప్రభువుతో ప్రారంభిస్తున్నాడు. ఎందుకంటే రక్షణ మార్గము వారిలో ఇచ్చి ఆ రోమాలో ఉండేటువంటి క్రైస్తవ సంఘాన్ని బలపరచాలనే ఉద్దేశంతో మార్కు గారు త్వరగా చేస్తున్నాడు. మార్కు సువార్త 16 అధ్యాయాలు మనం గమనిస్తే వెంటనే 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 అనేటువంటి పదము 20 సార్లు రాస్తున్నారంట. దాని అర్థం ఏంటంటే ఆయన ఎంత త్వరగా ఆ రోమిలకు సువార్తను అందించాలనే ఉద్దేశం. ఈయన ఈ సువార్తల్లో పలికినటువంటి ఆ మాటలు ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇక్కడ మనం చూసుకుంటే చాలా రెఫరెన్స్ ఉన్నాయి, కానీ అది వియోగము, ఆక్రందన, మానవ రూపంలో ఉన్నటువంటి దేవునికి కలిగినటువంటి ఆ బాధను ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చి చూసుకుంటే మన కొరకు ఈ యొక్క సువార్తను 750 సంవత్సరాల క్రితమే యెషయా ద్వారా 53 అధ్యాయంలో చక్కగా వివరించున్నది. సృష్టికర్త అనేటువంటి యేసు ప్రభు వస్తున్నాడు, మీ కొరకు రక్షణ ఇవ్వబోతున్నాడు, సిలువలో మరణించబోతున్నాడు, తిరిగి లేస్తాడు అనేటువంటి సందేశాన్ని చక్కగా పాంప్లెట్ కాకుండా ఆయన ఎప్పుడో తన యొక్క ప్రవక్త ద్వారా పలికించినటువంటి విషయాన్ని 750 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క పొజిషన్, అంటే సిలువలో మరణించేటువంటి విషయాన్ని చక్కగా పొందుపరిచారు. నోహు మాదిరిగానో ఏలియా మాదిరిగానే అలాగే నడుస్తూ తండ్రితో కూడా పోలేం. అది కొందరికే ఇవ్వబడినటువంటి ఆ యొక్క గొప్ప అవకాశం. అయితే ప్రభువు మానవ రూపంలోకి వచ్చాడు. అయితే ఎందుకు ఆ ఆక్రందన చేస్తున్నాడు అనే మన అంశం. దీన్ని మనం గ్రహిస్తాం. చూద్దాం, చూడండి. తర్వాత 1 దశలోనిక పత్రిక 4:13 మనం చదువుకుంటే ప్రభు ఏ విధంగా వస్తాడు, ఆయన ఏ విధంగా వెళ్తాడు, మనకు మాదిరిగా ఉన్నాడు. అవన్నీ చదవలేము. తర్వాత మనిషి శరీరము నుండి మహిమ శరీరముగా మారేటప్పుడు కలిగే వేదన అని గ్రహించాలి. ఇక్కడ మనకు ప్రకృతిలో చూస్తే గొంగళ పురుగు నుండి సీతాకోక చిలుక చక్కటి దశ మారుతుంది. అయితే ఆ గొంగళి పురుగు సీతాకోక చిలుక దశ మారేటప్పుడు, ప్యూపా దశలో నుంచి మారేటప్పుడు కొంత శ్రమ అనుభవించి దాంట్లో నుంచి వెలుపలికి వచ్చేసిన తర్వాత చాలా స్వేచ్ఛగా ఉంటుంది. అలాంటిదే ప్రభు ఇక్కడ ఆక్రందన చేస్తున్నాడు. ఆయన మహిమ స్వరూపానికి వెళ్ళిపోతాడు, మరలా వస్తాడు, 3వ దినమున లేస్తాడు. అటువంటి క్రియ జరుగుతుంది. ఆ సమయంలో వాక్యాన్ని నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకనే క్రమం తప్పకుండా, మనుషుల మాదిరి కాకుండా ప్రభు తండ్రి వద్ద ఏమైతే సెలవు తీసుకున్నాడో అది అక్షరం తప్పకుండా, పుల్లు తప్పకుండా ఆయన నెరవేరుస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ దశలో ఆయన ఆ మాట చెప్పాల్సి వస్తూ ఉన్నది. తర్వాత సువార్త 22:39-46లో ప్రార్థన చేసే సమయం ఎక్కడ, ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర తీసివేయి అన్నాడు. అక్కడ మానవ రూపంలో అడుగుతున్నాడు. అయితే అక్కడ అడిగినట్టు ఇక్కడ అడగల. ఏమని, అయ్యా నాకు సహాయం చేయి, నన్ను వదిలిపెట్టబాకలేదు. ఆ ప్రార్థన అక్కడ సులుపలు. ఎందుకంటే సమయం లేదు, కరెక్ట్గా సమయం వచ్చేసింది తండ్రి చేయి విడిచేదానికి. ఇప్పుడు చివరగా నేను మీ ముందు ఉంచేది ఏంటంటే, దేవుడు ఎందుకు చేయి విడిచాడు? ఇది మన ప్రశ్న. దానికి 5 సమాధానాలు ఉన్నాయి ఇక్కడ వాక్య పరంగానే. దేవుడు ఎవరయ్యా? ఆయనే యేసు ప్రభు. మత్తయి సువార్త 28:19లో ఏం చెప్తున్నాడంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధ నామంలో అన్నాడు. అంటే యేసు ప్రభు నామం మాత్రమే. ఆయన ఏకైక దేవుడు, ఆయన అద్వితీయ దేవుడు, గాడ్ ఈజ్ వన్. మనకు వాటి రెఫరెన్సెస్ చూస్తే అపోస్తల కార్యం 16వ అధ్యాయం 8:16లో ఉంది, 19:5లో ఉంది, రోమ 6:3లో ఉంది. ఏమనంటే వాటి సారాంశము
కొరింథీయులకు రాసిన పత్రిక 1:13, తర్వాత వచ్చి కొరింథీయులకు రాసిన 10:2-5, గలతీ 3. దీని సారాంశం ఏంటంటే యేసు ప్రభు ద్వారానే వారందరూ బ్యాప్తిజం పొందినారు. అంటే ఆయనే దేవుడు, కాకపోతే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తప్పితే ఎవ్వరూ మన పాపం నుంచి విముక్తి చేసేదానికి కుదరదు. అది నంబర్ 1. రెండవదిగా మనిషి శరీరం వదిలి మహిమ శరీరం పొందినప్పుడు అలాగా ఉండాలి, అది నియమము. లేకపోతే ఆయన ధరించిన మనిషి శరీరము ఆయన అలాగ పలకాలి. ఆ సమయంలో ఆయన పలికాడు. మూడవదిగా ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన మనిషిగా ఉన్నందున ఆ క్రియ చేస్తేనే మనుషులకి పాప విముక్తి కలుగుతుంది. కాబట్టి దేవుడు చెప్పినట్టుగానే ఆయన క్రియను ముగించాడు. తర్వాత 4వదిగా చూస్తే నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని 7వ మాటలో సహోదరుడు చెప్పాడు. 7వ మాటలు అన్నాడు. ఆ చేతికి అందిస్తున్నాను అన్నటువంటి వ్యక్తి 4వ మాటలో దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? ఎక్కడ పోయింది ఆ చెయ్యి? ఎక్కడికి పోలేదు. ఆయనతో కూడా ఉంటుంది, మనతో కూడా ఉంటుంది ఆ హస్తం. అయితే ఆ సమయంలో అలాగూ జరగాలి అని చెప్పి ఆ తండ్రి ఏమంటున్నాడు 7వ వచనంలో, ఇలాగూ చెప్పి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. విడిచిన చెయ్యి ఎలా వచ్చింది? అది తాత్కాలికం. ఆయన చెయ్యి ఎల్లప్పుడూ మనతో కూడానే ఉంటుంది. ఎలాగంటే మత్తయి సువార్త 4:11 ఆయనను సాతాను బాధించినప్పుడు అయిపోయిన తర్వాత దేవదూత వచ్చి ఆయనకు పరిచర్య చేసింది. అంటే ఇప్పుడు దేవా నా చేయిందుకు విడిచినావంటే విడిచిపెట్టేశాను ఆయన, పాపం నీ మీద ఉన్నది కాసేపు, అయిపోయిన తర్వాత మళ్ళీ మహిమ శరీరం వస్తుంది, ఆయన ఆదరిస్తాడు. ఆయనే, అది ఒక కారణం. తర్వాత ఇంకొకటి లూకాసు వార్త 22:43 దేవదూతల పరిచర్య దాగి ఉంది ఆయనకి. అంటే ఆ క్షణం తప్పించుకున్న తర్వాత ఆయన అక్కడే ఉన్నాడు, కాకపోతే క్షణం అలా అనిపిస్తుంది మానవ శరీరం నుంచి. ఆయన పైనంతా మన పాపాలు ఉన్నాయి. ఆ పాపములు చూడలేక తండ్రి తప్పుకున్నాడు కాసేపు. తర్వాత 5వదిగా మార్క్స్ వార్త 15:27 లేఖనములు చెప్పినట్టుగా నెరవేర్చేదానికి ఫుట్నోట్లో చూస్తే ఆయన అక్రమకారులతో సిలువ వేయబడి ఉన్నాడు. అక్రమకారులతో ఎందుకంటే లేఖనముల ప్రకారము సహోదరులు ప్రస్తావించారు. ఏమని? ఆయన సొంతంగా యోహాను సువార్త 19:20 చదువుకున్నట్టు ముందుగానే ఆయన సొంతంగా అధికారం ఉన్నది ప్రాణం పెట్టేదానికి మరలా తీసుకునేదానికి. కాకపోతే లేఖనములు నెరవేరేటట్లుగా ఆయన ఆ కార్యమును చేయవలసి వచ్చింది. తర్వాత 6వదిగా చివరిగా ఏంటంటే నిన్ను బ్రతికించాలని ఆయన ఆక్రందన వినకపోయిను విడిచాడంట. నా దేవా ఎందుకు నా చేయి విడిచావంటే ఆయన దేవుడై ఉన్నాడు, మనిషిగా వచ్చాడు కాబట్టి అలాగ జరగాలి, ఆక్రమణ జరగదు. మనిషి ఆయన పవిత్రమైన శరీరంతో ఉన్నాడు, ఆ శరీరంతోనే మన పాప విముక్తి జరగాలి. ఆ మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆ పలుకులు పలికాడు. లేఖనములను నెరవేర్చుటకు ఆయన వచ్చాడు. అదేవిధంగా నిన్ను నన్ను బ్రతికించాలని ఈ లోకానికి వచ్చాడు. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మాజలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. 4వ మాట మనం విన్నాం. థ్యాంక్ యూ బ్రదర్.
దప్పిగొనుచున్నానటంచు చెప్పితివి గదా, ఇప్పగిదిని బాధనొంద ఏమి నీకు ఆహా మహాత్మ శరణ్య విమోచక. ఈ సమయంలో 5వ మాట గౌతమ్ మనతో షేర్ చేస్తాం. ప్రభు వారు శిలువలో పలికినటువంటి 5వ మాటని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనమును నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాము. కృపగల దేవాదయగల రక్షక మీ స్తోత్రాలు. ప్రభా, శిలువలో మీరు పలికినటువంటి 5వ మాట కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన, మీ మాటలో ఉండేటువంటి ఆ యొక్క సత్యాన్ని మీరు మాకు బయలుపరచండి. దేవా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి దేవా మరి తండ్రి మాతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో పలికినటువంటి 5వ మాటగా ఈ యొక్క మాటలు ఉన్నాయి. ఏంటంటే నేను దప్పికొనుచున్నాను అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు జీవించినటువంటి దినాల్లో అనేక ఉపమానాలు చెప్తూ వచ్చాడు. అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ లాగా అలాగూ చాలా బోధిస్తూ వచ్చాడు. ఈ యొక్క మాటకు కూడా మనం దీని యొక్క అర్థాన్ని మనం అలాగే తీసుకోకూడదు, కానీ దీని వెనుకున్నటువంటి ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహించాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభుకి దప్పికేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ చిరకని ఆయన నీళ్లుగా మార్చుకుని ఆయన తాగగలడు, కానీ అక్కడ చేయలేదు. ఇక్కడ గమనించినప్పుడు ఇదే ఒక మాట, అంటే నాకు దాహం ఉంది అనేటువంటి మాటని యేసు ప్రభు ఇంతకు ముందు కూడా పలికినటువంటి సందర్భం మనం చూడొచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం గమనిస్తే ఇదే మాటని ప్రభు ఇక్కడ దాహం ఉంది అనేటువంటి మాట ఇక్కడ సమరయ స్త్రీతో ఇక్కడ ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 6-7 వచనాలు గమనించినట్లయితే, అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఇక్కడ గమనించినట్లయితే పిల్లరా, ఇక్కడ కూడా యేసు ప్రభు అదే మాట మాట్లాడుతున్నాడు. నాకు దాహంగా ఉంది, నాకు దాహం ఇవ్వమ్మా అని మాట్లాడుతున్నాడు. వాస్తవాన్ని గమనించినప్పుడు సమరయ స్త్రీ యేసు ప్రభుకి నీళ్లు పోసినట్టు కానీ యేసు ప్రభు నీళ్లు తాగినట్టు కానీ అక్కడేమి రాయబడలేదు. కానీ జరిగినటువంటి సందర్భం మనం గమనించినట్లయితే వాళ్ళ యొక్క సంభాషణ తర్వాత 16-17 వచనాల విధంగా రాయబడతా ఉంది. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు ఆమెని రక్షించాలి అనేటువంటి ప్రణాళికతో అక్కడికి వచ్చినట్టు మనం చూస్తాం పిల్లరా. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, యేసు పలికినటువంటి ఈ మాట నేను దప్పికొనుచున్నాను అనేటువంటి ఈ మాటలో ఉండేటువంటి పరమార్థం ఏంటంటే నశించిపోయేటువంటి ఆత్మల్ని ప్రభు రక్షించాలన్నదే ఆయన యొక్క కోరిక ఉన్నది. మనం గమనించినప్పుడు ఎప్పుడైతే ఆ స్త్రీ యేసు ప్రభుతో కూడా తన స్థితిని యథార్థంగా ఒప్పుకొని పశ్చాత్తాపడి అవును నువ్వు చెప్పింది సరియే అని ఆమె యేసు ప్రభు చెప్పినప్పుడు ఆమె ఒప్పుకున్నదో, ఇక్కడ గమనించినట్లయితే పిల్లరా యేసు ప్రభుకి ఆ తృప్తి వచ్చింది. యేసు ప్రభుకి ఆ దప్పికి తీరిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గమనించినప్పుడు ఆ యొక్క స్త్రీ తన కుండను అక్కడ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి ఆమె అంటున్నది జనులందరితో, అయ్యా అందరూ రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఈయనని చూద్దురు రండి, ఈయన క్రీస్తు కాడా. యేసు ప్రభు దప్పిక ఎప్పుడు తీరుతుంది అంటే మనం ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరిస్తామో రక్షకునిగా, మనం ఎప్పుడైతే ప్రభు యొక్క సాక్షిగా మనము జీవిస్తామో అప్పుడు ప్రభు యొక్క దప్పికి తీరుతుంది అన్న విషయాన్ని మనము గ్రహించబద్దులై ఉన్నాము. రక్షించబడ్డామా మనం దేవుణ్ణి ఆయన ఎదుట మన యొక్క యథార్థంగా మన స్థితిని ఒప్పుకొని ఆయన్ని చేర్చుకున్నామా అన్న ప్రశ్న మనం ఈ సందర్భంలో వేసుకోవాలి పిల్లలు. అదేవిధంగా రక్షించబడినటువంటి మనం ఆయన సాక్షులుగా మనం ఉన్నామా? అవును యేసు ప్రభు రక్షకుడు,
అని మనం ఇతరులకి చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నామా అనేది మనం గ్రహించబద్దులై ఉన్నాం. ఇది మొట్టమొదటిగా మనం గ్రహించాల్సినటువంటి విషయం ప్రియులరా. అదేవిధంగా గమనించినట్లయితే ఈ ప్రభు అంటున్నాడు కదా, నేను దప్పికొనుచున్నాను అనేటువంటి మాట ఇది దేనికి గుర్తుగా ఉందంటే, మన సాధారణంగా మనం ఆలోచన చేస్తే ఒక దుఃఖకరమైనటువంటి సందర్భాన్ని గుర్తుగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం వాస్తవానికి లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు తప్పిపోయిన కుమారుడు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే, తండ్రి దగ్గర నుంచి తనకు రావాల్సినటువంటి ఆస్తిని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు పిల్లరా. వెళ్ళిపోయినట్టు 13వ వచనం, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరను. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆయనకి కరువులోనికి వెళ్తే తర్వాత కొంతకాలం తర్వాత ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు నేను ఇంటికి వెళ్తాను, నా తండ్రి ఇంటికి వెళ్తాను, నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్ళకి ఆహారం సమృద్ధిగా ఉందని పశ్చాత్తాపడతాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, ఈ వ్యక్తి దూరంగా వెళ్ళిపోయాడు. ఏదో చేద్దామని వెళ్ళిపోయాడు, ఎలాగో ఆనందిద్దామని వెళ్ళిపోయాడు. భక్తులు కూడా పాడతారు కదా, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. దూరంగా వెళ్ళిపోయాడు, లోక ఆశలు ఆశించి తండ్రి ఇంటిని విడిచిపెట్టి దూరంగా ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఏదో ఆనందిద్దాం, ఏదో సాధిద్దామనేసి. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఆయనకి కరువే ఎదురైంది. అటువంటి పరిస్థితులు ఆయన తిరిగి పశ్చాత్తాపడి తండ్రి ఇంటికి మరలా చేర్చుకున్నప్పుడు ఆ తండ్రి చేసింది ఏంటంటే, ఆ మంచి కొవ్విన దూడని వధించండి అని చెప్పి అందరికీ సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు, అందరికీ భోజనం పెట్టాడు. ఇక్కడ గమనించినట్లయితే అందరూ భుజించినట్టు మనము చూస్తాము. ఎప్పుడు తీరింది ఆ తండ్రి సంతోషం? ఎప్పుడు భుజించాడు? ఆ తండ్రికి ఉండేటువంటి దప్పిక ఎప్పుడు తీరిందంటే, తప్పిపోయినటువంటి తన కుమారుడు తిరిగి మరలా ఇంటికి వచ్చినప్పుడు ఆ యొక్క దప్పిక తీరిందన్న విషయాన్ని మనము గ్రహించబద్దులై ఉన్నాం పిల్లరా. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభు మనతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. దేని కొరకు ఆయన దప్పిక కలిగి ఉన్నాడంటే, దేని కొరకు నేను దప్పిక కలిగి ఉన్నాను అని చెప్తున్నాడంటే, ఒకవేళ ఇప్పుడు ఈ సందర్భంలో నువ్వు ప్రభువుకి దూరంగా వెళ్ళిపోయి ఉన్నావేమో, ప్రభువుని విడిచి దూరంగా వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నామేమో. నువ్వు గనక మరలా ప్రభువుకి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా, ప్రభువా నీ చెంతకు వస్తాను, నీ దగ్గర నేను ఉంటాను, నీ బిడ్డగా నేను జీవిస్తానని నువ్వు కనుక తిరిగి రాగలిగితే, అటువంటి తీర్మానం చేసుకోగలిగినట్లయితే ప్రభు దప్పికి తీరతాది, ఆయన తృప్తి చెందుతాడన్న విషయాన్ని మనం గ్రహించబద్దులై ఉన్నాం. ఇటువంటి వారి కొరకే ప్రభు దప్పిక కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించబద్దులై ఉన్నాం పిల్లల. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి లేదంటే ఒక విశ్వాసి ఏదైనా ఒక వ్యక్తి ప్రభు దగ్గర నుంచి దూరంగా ఒకవేళ వెళ్ళిపోవచ్చేమో కానీ, దూరంగా వెళ్ళిపోయి జీవిస్తాడేమో కానీ, ఆ వ్యక్తి ప్రభు లేకుండా పరలోకానికి మాత్రం పోలేడన్న విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. యేసు ప్రభు అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాలేడు. అందుకనే ప్రభు దప్పిక కలిగి ఉన్నాడు. నువ్వు నా దగ్గర నుంచి ఒకవేళ దూరం పోతున్నావు, కానీ నేను లేకుండా నువ్వు నా తండ్రి రాజ్యానికైతే రాలేవు. కాబట్టి నీకోసం నేను దప్పిక కలిగి ఉన్నాను అంటున్నాడు పిల్లరా. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు మనకు మరొక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఒకవేళ దూరంగా వెళ్ళిపోయి ఉంటే మనం కనుక ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే అదే ప్రభుకి గొప్ప సంతోషమైన దప్పిక తీర్చేటువంటి విషయంగా ఉందన్న విషయాన్ని మనం గ్రహించబద్దులైన పిల్లరా. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ గమనించినప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను. ఈ యొక్క దప్పిక గమనించినట్లయితే ఇది ప్రభు యొక్క ఆత్మల కొరకైనటువంటి దప్పిక. ఇది ఆయన చివరి కోరికని కూడా మనము చెప్పుకోవచ్చు.
ఒక వ్యక్తి మరణించేటువంటి సమయంలో కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కోరికలు కోరుకుంటూ ఉంటారు. కుమారుడా, ఇదిగో నాకు ఈ కోరిక నెరవేర్చని చెప్పి తన కుమారులతో చెప్తారు, లేదంటే పక్కనున్న వారితో చెప్తారు. అదేవిధంగా ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు, లోకంతో చెప్తున్నాడు, రక్షించబడినటువంటి నీతో నాతో చెప్తా ఉన్నాడు, నాకంటూ ఒక ఆశ ఉంది, చివరి కోరిక ఉంది. అదేంటంటే నేను దప్పికొనిచున్నాను, నశించిపోయే ఆత్మల పట్ల దప్పికొనిచున్నాను. అయిపోయింది, నా సమయం అయిపోయింది. ఇప్పుడు నా స్థానంలో నా యొక్క పని కొరకు నువ్వు కొనుక్కుంటావా అని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. పిల్లరా, జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే ఈ విధంగా రాయబడతా ఉంది. రాస్తున్నాడు, పిల్లరా, అప్పుడు నేను ఎవని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభు సెలవీగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఇక్కడ గమనిస్తే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నశించిపోయే ఆత్మల కొరకు, నశించిపోయే వారికి సువార్త చెప్పడానికి, వాళ్ళ పాప స్థితి, దీన స్థితిని వాళ్ళకి తెలియజేయడానికి ఎవరు వెళ్తారు, నా నిమిత్తం ఎవరు వెళ్తారు అని అడుగుతూ ఉంటే ప్రభు యెషయా అంటా ఉన్నాడు, నేను వెళ్తాను, నన్ను పంపు. యెషయా సిద్ధంగా ఉన్నాడు. పిల్ల, జ్ఞాపకం చేసుకుందాం. మనం తీసుకోగలుగుతామా ఆ బాధ్యతని ఈ దినాల్లో? ప్రభు అదే కోరుకుంటా ఉన్నాడు. మనం కనుక ఆ యొక్క బాధ్యతను మనం తీసుకోగలిగితే, అటువంటి తీర్మానం కనుక ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో మనం చేసుకోగలిగితే, ప్రభువా నశించిపోయే ఆత్మలకి నేను సువార్త చెప్తాను, మీరు రక్షకుడని నేను చాటిస్తానని మనం చెప్పగలిగితే అది ప్రభువుకి గొప్ప దప్పికి తీర్చేదిగా ఉంటుందన్న విషయాన్ని మనం గ్రహించబద్దులైన పిల్లరా, మనం రక్షించబడినటువంటి వ్యక్తులుగా ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వగలిగేటువంటి మనస్సు మనకున్నదా? జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. రక్షించబడినటువంటి నీవు నేను ఇటువంటి తీర్మానాలు చేసుకోకపోతే ఎవరు తీసుకుంటారు ఇటువంటి తీర్మానం? మారు మనసు లేని వాళ్ళు తీసుకుంటారా? ఇంకా లేదంటే గమనించినట్లయితే ప్రభు అంటే అర్థం ఇంకా సంపూర్ణంగా తెలుసుకోలేనటువంటి వారు తీసుకుంటారా? మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాట, నేను దప్పికొనుచున్నాను అనేటువంటి ఆ యొక్క మాటలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి 3 విషయాలు పిల్లరా. మొట్టమొదటిగా ఆ ప్రభు యొక్క సాక్షులుగా మనం ఉండాలి. రక్షించబడినటువంటి మనం ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. రెండవదిగా, ఒకవేళ ప్రభు నుంచి మనం దూరంగా వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంటే ప్రభు మరలా అవకాశం ఇస్తున్నాడు. ప్రభు మరలా పిలుస్తున్నాడు, మరలా ఆయన ఎదురు చూస్తున్నాడు, దప్పిక కలిగి ఉన్నాడు, మనం తిరిగి వస్తామనేసి. మూడవదిగా గమనించినట్లయితే ఆయన యొక్క చివరి కోరిక ఇంకా నశించిపోయే ఆత్మలకి సువార్తని ఎవరు చెప్తారు, ఆయన మనం చెప్తాము అనేటువంటి తీర్మానం మనం కూడా చేసుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కనుక ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి మాటలను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ గౌతమ్. 6వ మాట, 6వ వచనం, 651వ పాట. శ్రమ ప్రమాదములలో గొప్ప శబ్దమేతిహ సమాప్తమైన దంచు తెలిపి, సమాప్తమైన దంచు తెలిపి సమసితి విగదా. ఆహా మహాత్మ ఆశరణ్య ఆవిమోచక. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి. 5 మాటలను గురించినటువంటి ధ్యానం మనం విన్నాం. 6వ మాట సమాప్తమైనది. 6 అక్షరాలు తెలుగులో, అయితే అది హీబ్రూ భాషలో టెటెల్స్టాయ్ అని చెప్పబడుతున్నది. సమాప్తమైనది అనగా పూర్తయింది. ఏమి పూర్తయింది? ఎవరు పూర్తి చేశారు? గమనించండి, ప్రభు శరీరధారిగా దేవుడు భూమి మీదకి రక్షణ కార్యాన్ని జరిగించడానికి వచ్చాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టకుండా మానవ జాతికి విమోచన లేదు, పాపక్షమాపణ లేదు, రక్షణ లేదు, ఆత్మ శుద్ధ అవటానికి వీలు లేదు.
రక్తం చిందించాలి. పాత నిబంధన ఛాయారూపకంగా గొర్రెపిల్ల రక్తం పస్కా వారు ఆచరించేటటువంటి వారు. యెషయా 53వ అధ్యాయం మనం ఎరుగుదు. వదగొర్రె పిల్లగా ఆయన ఎలాగూ సిలువలో వధించబడతాడో చక్కగా సిలువ దగ్గర కూర్చుని వ్రాసినట్లుగా భక్తుడు యెషయా వ్రాసాడు. అలాగే దావీదు 22వ కీర్తన చదివిన ఇతర కీర్తనలో మెసియానిక్ సాంగ్స్లో మనం చూస్తాం. వారు ఆత్మలో అందుకుని జరగబోయేటటువంటి దాన్ని వారు చాలా ముందుగా వారు వ్రాసారు. యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ప్రతి ఆ ప్రవచనం ఆయన శ్రమ పడేటంత మటుకు ప్రభు చాలా ఖచ్చితంగా నెరవేర్చాడు. అందుకే ప్రభు అన్నాడు సమాప్తమైనది అని చెప్పగలిగాడు. సమాప్తమైన ఆయన చేయవలసిందంతా ప్రభు అని చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. సంపూర్ణముగా నెరవేర్చి. చాలామంది స్టేజ్ పైన గంతులు వేయొచ్చు, గట్టిగా మాట్లాడవచ్చు. వారు తమ బాధ్యతను నెరవేర్చడంలో, దేవుడు అప్పగించిన దాన్ని నెరవేర్చడంలో దేవుని ఎదుట తమ మనస్సాక్షిని ఎంత క్లియర్గా ఉంచుకున్నారు అని ఆలోచిస్తే, పరిశీలన చేస్తే కొన్ని విచారకరమైన విషయాలు మనకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఎప్పుడు ఏది చేయాలో ఆయన దాన్ని అప్పుడు చేశాడు. భూమి మీద ప్రాణ నష్టం ఎందుకు కలుగుతున్నది? కీడు ఎందుకు కలుగుతున్నది? మానవుడు విచ్చలవిడిగా ప్రవర్తించిన దాన్ని బట్టి. ప్రపంచంలో ఒక దేశంలో ఏదైనా వస్తే అది ఆ దేశానికి పరిమితం కావటం లేదు. అది దుస్థితి. ప్రపంచ దేశాలన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో చాలా శ్రమలు ఉన్నాయి, ఇంతకు మించినటువంటి శ్రమలు ఉన్నాయి. ప్రభు రాకడ తర్వాత 7 ఏళ్ల శ్రమలు, అవన్నీ వాస్తవాలే. యేసు ప్రభు వారు సిలువలో చెప్పినటువంటి మాట సమాప్తమైనది. పౌలు భక్తుడు తన జీవితకాలం చివరి దశలో తిమోతికు రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని. ఎవరు చెప్పగలరు సమాప్తమైందని? ప్రభు చెప్పారు. ప్రభువు నమ్మినటువంటి విశ్వాసి కూడా ఈ మాట చెప్పగలిగి ఉండాలి. ఏమని? నా జీవితంలో దేవుడు నాకు అనుగ్రహించిన దానంతటిని నేను పూర్తి చేశాను, నా బాధ్యతలన్నింటినీ పూర్తి చేశాను, కుటుంబ బాధ్యత పూర్తి చేశాను, సామాజిక బాధ్యత పూర్తి చేశాను. దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తే, ఆయుష్కాలము ఆరోగ్యం ఇస్తే మనం చేయవలసిన వాటన్నిటినీ చేయాలి. నీవు ప్రభు నీకు అప్పగించిన దాన్ని నీవు చక్కగా నెరవేరిస్తే నీవెన్నడూ భయపడవు సుమా. నీవు నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడుగా ఉంటే నీవు చాలా ధైర్యంగా యజమాని ఎప్పుడొచ్చినా లెక్క అప్పగించడానికి నీవు సిద్ధంగా ఉంటావు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు 2గా చినిగాను. ప్రతి వ్యక్తి దేవుని కృపాసనం దగ్గరకు వెళ్ళటానికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ధారాళంగా వెళ్ళటానికి తన శరీరం అనే తెరను చించి ఆయన మనకు ప్రవేశం కలిగించాడు. తన శరీరాన్ని చీల్చి యేసుక్రీస్తు ప్రభువారు మానవుని రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు ఆయన చేయవలసిందంతా చేశాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలోనికి వద్దాం. హెబ్రీ 26వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేయబడుతున్నది. జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేటుకై ఒకసారి ప్రత్యక్షపరచబడెను. యుగముల సమాప్తి యందు 7 యుగాలు ఉన్నాయి, డిస్పెన్సేషన్స్. వాటిని గురించి మనం మాట్లాడుకునే సమయం కాదు. మరి డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఆదికాండం 1:28లో, అలాగూ ఆదికాండంలోనే మనస్సాక్షి యుగం 3వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. మానవుని యొక్క పరిపాలన
8వ అధ్యాయం 15వ వచనంలో ఆదికాండంలో చూస్తాం హ్యూమన్ గవర్నమెంట్. ఆ తర్వాత 12వ అధ్యాయం 1వ వచనంలో ప్రామిస్, వాగ్దానం, డిస్పెన్సేషన్ ఆఫ్ ప్రామిస్ చూస్తాం మనం. ధర్మశాస్త్ర యుగం నిర్గమకాండం 19 మనకు తెలుసు. ధర్మశాస్త్రం దేవుడు అనుగ్రహించడం ప్రారంభించాడు. ధర్మశాస్త్ర యుగం ప్రారంభమైంది. ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు ప్రభు అయిన క్రీస్తు. 6వదిగా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘం మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముని యుగం ప్రారంభమైంది. ఆఖరుగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం ప్రారంభమవుతుంది. అది ఒక యుగం. అయితే యుగముల పరిసమాప్తి యందు యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రం యొక్క పరిసమాప్తిగా తన శరీరాన్ని సిలువలో ఆయన అప్పగించి ఆయన సంపూర్తి చేశాడు. నీవు చేయవలసినవన్నీ ప్రభు చెప్పినవన్నీ చేస్తే సిగ్గులేని ముఖంతో నువ్వు ప్రభు దగ్గర నిలబడి, ప్రభువా నీవు అప్పగించిందంతా చేశాను, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానని కుమారుడుగా శరీరధారిగా ఉన్నటువంటి దేవాదేవుడు తండ్రితో తను ప్రార్థన చేశాడు, మనవి చేశాడు. మనము ప్రతిదినం దేవుడు 24 గంటలు మనకి ఇస్తున్నాడు. మాసాలు, సంవత్సరాలు ప్రభు మన జీవితంలో ఎన్నో అనుగ్రహించాడు. వాటిని సద్వినియోగం చేసుకున్న వారమైతే చాలా ధైర్యంగాను సంతోషంగా ప్రభువు అప్పగించింది కొంత మటుకు నేను చేయగలిగాను అని కొంచెం సిగ్గులేని ముఖంతో ధైర్యంగా చెప్పగా, లేకుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. సమాప్తమైనదని తండ్రితో తాను చెప్పాడు. సమాప్తమైనది కనుక ఈ శుభ శుక్రవారం దేవుడు నీకు అప్పగించినవి, ఆయన ఏది అప్పగించాడో నీకు తెలుసు, ఏది ఇచ్చాడో నీకు తెలుసు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సామాజికంగా, సహవాసంలో, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, భారతదేశ పౌరుడవుగా, రక్షించబడిన విశ్వాసివిగా ఆయన నీకేం అప్పగించాడో నీకు తెలుసు. నీవు నీ విధులు, నీ బాధ్యతలు నీవు నెరవేర్చవలసినవి నీవు చక్కగా నెరవేర్చుతూ ఉన్నటువంటి వ్యక్తివి అయితే ఈ 6వ మాట దగ్గర నీవు కూడా అవును ప్రభా నీవు చూపిన మాదిరి నేను కూడా పాటిస్తాను అని ప్రభు వైపు చూడవచ్చు. 7వ మాట 651వ పాట. అప్పగింతు తండ్రి నీకు ఆత్మానంచును గొప్ప ఆర్భాటంబు చేసి కూలిపోతివా, ఆహా మహాత్మ ఆశరణ్య ఆవిమోచక. 7వ మాట విందాం. దైవజనురాలు మనతో షేర్ చేస్తాం. ఆఖరిగా 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. అప్పుడు ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలైనా, భయంకరమైన శ్రమను అనుభవిస్తూ సహా శరీరంలో నలిగిపోతూ రక్తపు ముద్దగా మారిపోయి మీరు సిలువలో పలికిన ఆ అమూల్యమైన వెలకట్టలేని మాటలను మీరు మాకు అనుగ్రహిస్తున్న మీ తోడ్పాటును బట్టి స్తోత్రాలు. 7వ మాటను కూడా మా కొరకు దీవించి ఇందులో ఉన్న శ్రేష్టతను మేము గ్రహించడానికి సహాయం చేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 23వ అధ్యాయంలో ప్రభువు పలికిన 7వ మాట మనకు కనబడుతుంది. నేను ఇందాక చెప్పినట్లు మొదటి మాట, ఆఖరి మాట తాను తండ్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి తనకు తండ్రితో ఉన్న ఆ ఫెలోషిప్, ఆ బాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో మనం గ్రహించవచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే యేసు ప్రభు తన ఆత్మను గూర్చి తాను ఎంత పర్టికులర్గా ఉన్నారో కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఖరుగా తను పలికిన తుది మాట అది చాలా విలువైంది. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతుంటే, ఒకవేళ చనిపోతే
దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతారు, లాస్ట్లో ఏం చెప్పాడు, లాస్ట్లో ఏం చెప్పింది, ఏం చెప్పి చనిపోయింది, నీకేం చెప్పింది, నీకేం చెప్పింది అని అడుగుతారు. ఒకవేళ యేసు ప్రభు కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పలికిన లాస్ట్ మాట ఏంటి అని కనుక మనం ఆలోచించాలనుకుంటే, దాని మీదే మనం మనసు పెట్టాలనుకుంటే, జీసస్ వాస్ పర్టిక్యులర్ అబౌట్ హీ స్పిరిట్. యేసు ప్రభు తన ఆత్మను గూర్చి తాను చాలా శ్రద్ధ తీసుకున్నట్టుగా, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అంటున్నాడు, ఫాదర్ ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. హెబ్రీల్లో స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు 6 మాసాలు గర్భం వారు ఆ సమయానికి రాగానే అప్పటి నుంచే వాళ్ళు గర్భంలో ఉన్న బిడ్డకు వినిపించేటట్లుగా ఈ ప్రార్థన చెప్తూ ఉంటారంట. ఇది కీర్తన 31:5 ఉంది. నా ఆత్మను ప్రభువా నీ చేతికి అప్పగించుతున్నాను. బహుశా యేసు ప్రభు కూడా తన తల్లి గర్భంలో 6వ మాసం నుంచి ఆ ప్రార్థన వింటూ వచ్చారేమో. యేసు ప్రభుకు మాటలు వచ్చిన తర్వాత కూడా ప్రతి రాత్రి నిద్రపోబోయే ముందు, పండబెట్టేబోయే ముందు ఆ తల్లి మరియా ఆ మాటలు చెప్పి నిద్రపుచ్చుతూ ఉండేది. ఆఖరుగా తను కేక వేసి ప్రాణం విడవబోయే ముందు కూడా ఆ తల్లి నేర్పించిన ప్రార్థనే చెప్పి శ్రేష్టమైన అమూల్యమైన తన ఆత్మను తండ్రికి అప్పగించి తాను మరణించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మరి తనను తాను అప్పగించుకోబోతున్నాను అనే విషయం తనకు తెలుసు. ఉదాహరణకి మత్తయి సువార్త 26:2 చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు, మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకు అప్పగించబడబోతున్నాడు. ఈ మాట ఒక్కసారి కాదు, చాలాసార్లు ఉంది. చాలా రిపీటెడ్గా అగైన్ అండ్ అగైన్ తన శిష్యులతో ఆ మాట చెప్తూ వచ్చాడు. తాను సిలువకు అప్పగించుకోవడానికి తాను ఇష్టపడ్డాడు, కానీ తన ఆత్మను మాత్రం తండ్రికే అప్పగించడానికి తన మైండ్ని సెట్ చేసుకున్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో సుమారుగా 700 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువుని గురించిన ఒక ప్రవచనం మనకు కనబడుతుంది. యెషయా 56:6 కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని. కొట్టడానికి తన వీపును అప్పగించాడు, పెరికి వేయడానికి తన చెంపలను అప్పగించాడు, సిలువ వేయబడడానికి తన శరీరాన్ని అప్పగించాడు, కానీ తన ఆత్మను మాత్రం తన తండ్రికే అప్పగించాడు. యేసుప్రభు యొక్క సిలువ ఆ ప్రాసెస్, ఆ ప్రొసీజర్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ కలిసి చాలా ప్లాన్డ్గా ముందు యూదా ద్వారా యేసుప్రభుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలు తీసుకొని ఆ మధ్యరాత్రి గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రభువును ముద్దు పెట్టుకొని ప్రభువును వారికి అప్పగించాడు. ఇస్కరియోతు యూదా ప్రభు హీ వాజ్ సైలెంట్. ఈ ప్రధాన యాజకులు తీసుకొని వెళ్ళి ప్రభువుని చాలా చోట్ల ఒక 7 కోర్టుల్లో నిలబెట్టారు. అన్నా దగ్గర, కైపా దగ్గర, సన్హెద్రిన్ మహాసభ ముందు, పిలాతు ముందు, పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గర నుంచి పిలాతు, ఇలాగ హ్యాండ్ ఓవర్ చేయబడతా వచ్చాడు. ఒకరి నుంచి ఒకరికి మౌనంగా వెళ్తూ వచ్చాడు. ఆఖరికి పిలాతు సిలువ వేయడానికి ఆ రోమా సైనికులకు అప్పగించాడు. అక్కడ కూడా ప్రభు మౌనంగా ఉండిపోయాడు. సిలువలో గాయాలు పొందడానికి, రక్తము కార్చడానికి, ముళ్ళ కిరీటం పెట్టించుకోవడానికి, 3 మేకుల మీద వేలాడడానికి ఇష్టపడ్డాడు. తాను అప్పగించుకున్నాడు, తన శరీరాన్ని అప్పగించాడు. తుదుకు నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని కూడా అర్పించాడు, కానీ తన ఆత్మను మాత్రం తండ్రికి అప్పగించాడు. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా, చాలా క్లారిటీతో మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యంలో చాలా మాటలు ఉన్నాయి. మన్ను తిరిగి మన్నైపోద్ది, కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకే వెళ్ళాల్సింది. అయితే దేవుడు మనలో ఉంచిన ఆత్మను మనం కాపాడుకోవాల్సిన వారం ఉన్నాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాల్సిన వారం ఉన్నాం. పరలోకమును సంపాదించుకుని తన ప్రాణమును లేక తన ఆత్మను పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం. మన ఆత్మను మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇస్కరియోతు యూదా సాతానుకు అప్పగించేసుకున్నాడు తన ఆత్మను తీసుకుని వెళ్ళి. కానీ యేసు ప్రభు తన ఆత్మను తన తండ్రి చేతికి, యేసు ప్రభు తన తండ్రి చేతికి తను అప్పగించుకుని, మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని మన ఆత్మలకు కాపరి అయిన దేవునికి మనం అప్పగించుకోవాల్సిన వారు. చాలాసార్లు చాలామంది దగ్గర మనం స్టక్ అయిపోతాం. కొన్ని అప్లికేషన్స్, కొన్ని మొహమాటాలు,
కొంతమందికి బైండ్ అయిపోతాం, అప్పు తెచ్చుకోనో లేకపోతే ఇంకేదో లంచం పుచ్చుకోనో ఇంకేదో చేసి ఎవరి చేతుల్లోనో మనం బైండ్ అయిపోతాం. కానీ యేసు ప్రభు తన తండ్రికి తన ఆత్మను అప్పగించారు. దేవుని బిడ్డలంగా మనం కూడా మన ఆత్మలకు కాపురి అయిన యేసు ప్రభుకు మాత్రమే మనం, దేవునికి మాత్రమే మనం అప్పగించవలసిన వారంగా ఉన్నాం. మనిషిలో 3 ఉంటుంది, ఒక ట్రినిటీ. మానవునిలో ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణాన్ని, శరీరాన్ని సర్వమానవాళి కొరకు ఇచ్చివేశాడు, కానీ ఆత్మను మాత్రం ప్రభు తండ్రికే అప్పగించాడు అనే విషయాన్ని మరలా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఉన్నాము. మొదటి 2 దశలోనిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, ఆయనలో మాత్రమే మన ఆత్మ, మన జీవము, మన శరీరము ఈ 3 కూడా కాపాడబడతాయి అని చెప్పి మన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గురించి, లేక ఆయన మనకిచ్చే ప్రొటెక్షన్ గురించి రాయబడి, ఎవరితో మనం బాండ్ అయి ఉన్నాం. మన ఆత్మను ఎవరికైనా తాకట్టు పెట్టామా, సాతానుకు తాకట్టు పెట్టామా, లోకానికి తాకట్టు పెట్టామా, పాపానికి తాకట్టు పెట్టామా, లేక ఈ శరీరేచ్ఛలకు శరీర ఇష్ట ప్రకారం జీవించడానికి తాకట్టు పెట్టామేమో ఆలోచించుకోవాల్సిన వారం ఉన్నాం. ఈ దినాన మన ఆత్మను ఎవరికీ అప్పగించడానికి వీల్లేదు. మన ఆత్మను మన తండ్రికే మనం అప్పగించాల్సిన వారంగా ఉన్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని రాయబడింది. మనలో ఉన్న ఆత్మ ఆయన పెట్టిన దీపం. ఆ దీపాన్ని మనం ప్రజ్వలింపజేయవలసిన వారంగా ఉన్నాం, ప్రకాశింపజేయవలసిన వారంగా ఉన్నాం. వెలుగుతూ మండుతూ ప్రకాశించుతున్న దీపము అని బాప్తిస్మ యోహాను గురించి రాయబడింది. దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మను మనం ఆర్పివేయడానికి వీల్లేదు. ఈ ఆత్మను మనం ప్రజ్వలింపజేయవలసిన వారంగా ఉన్నాం. బుద్ధి లేని కన్యకల ఉపమానాలు కూడా అదే చూస్తాం. 5గురు వారి దీపాలను వెలిగించుకుంటూ ప్రకాశమానంగా వారి ఆత్మీయ జీవితాలకు సాదృశ్యంగా ఉన్న దీపాలను తీసుకుని వెళ్ళారు. 5గురు వారి ఆత్మలు ఆరిపోయినాయి, మా దివిటీలు ఆరిపోతున్నాయి అని చెప్పారు. ఈ సమయంలో యేసు ప్రభు పలికిన ఆఖరి మాట మనకిస్తున్న ఒక అవేర్నెస్ ఏంటంటే, అవర్ స్పిరిట్ అండ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది ఏమైపోయినా, ఏది ఎలాగైపోయినా కానీ మన ఆత్మీయ జీవితాలను మనం కాపాడుకోవలసిన వారం ఉన్నాం. మన ఆత్మను కేవలము దేవుని చేతుల్లోనే మనం పెట్టవలసిన వారం. ప్రభు జీవితంలో 30 సంవత్సరాలు ఒక రకమైన జీవితం అయితే, 3.5 సంవత్సరాలు మరొక రకమైన జీవితం అయితే, ఈ జీవిత దినాలన్నిటి తను ఎన్నో అనుభవాలు గుండా ఎంతోమంది వ్యక్తుల మధ్యలో జీవిస్తూ వచ్చాడు, కానీ ఒక విలువలు కలిగిన జీవితం తాను జీవించాడు. యాక్చువల్గా మనిషి విలువల సముదాయమే. ద వాల్యూస్ అకార్డింగ్ టు విచ్ వి లివ్. ఏ విలువలు కలిగి ఉన్నాము, ఏ విలువలకు కట్టుబడి జీవిస్తున్నామో చాలా ముఖ్యం. కుమారుడైన యేసు ప్రభు తండ్రి పట్ల ఒక కమిట్మెంట్తో జీవించాడు. పంపిన తండ్రికి తప్ప మరెవరికి తన ఆత్మను తాకట్టు పెట్టకుండా, లొంగదీయకుండా, అప్పగించకుండా తనను పంపిన తండ్రికి తిరిగి తన ఆత్మను అప్పగించాడు. ఈ సమయంలో మనం ఆలోచన చేసుకుందాం. క్రైస్తవ విలువల గల జీవితాలను జీవించి, ఆత్మానుసారమైన జీవితాలను జీవించి మనము ఆయనకు తగిన వారమని నిరూపించుకోవాల్సిన సమయం ఇది వచ్చేసింది. రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో 19వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీ అవయవములను దుర్నీతికి సాధనాలుగా అప్పగించుకోవద్దు. నీ దేహంలో ఉన్న అవయవాలు, లేక దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్స్, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం, అది ఏదైనా కానీ నువ్వు ఎవరికి అప్పగిస్తున్నావో ఆలోచన చేసుకో. మీ శరీరమందు పాపమును ఏలనీయొద్దు, దుర్నీతికి సాధనాలుగా పాపమునకు అప్పగించొద్దు. అయితే నీతికి సాధనములుగా మిమ్మల్ని మీరు మీ అవయవములను దేవునికే అప్పగించు. నిత్యము జరగవలసిన ఒక సాధన, ఒక పరిశ్రమ మనం చేస్తూ రావాలి. మనలను, మన జీవితాన్ని, మనకు కలిగిన సమస్తాన్ని ఆయనకు అప్పగించుకుంటూ రావాలి. ఒకప్పుడైతే పాపానికి అప్పగించుకున్నాం, 19వ వచనంలో ఉంటుంది, 17లో ఉంటుంది, మీరు ఆ పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనం లోకానికి,
పాపానికి దాసులుగా మనం అప్పగించుకున్నాం స్వచ్ఛందంగా. ఈరోజు మనం దేవునికి అప్పగించుకోవాల్సిన వారం ఉన్నాం, తండ్రికి అప్పగించుకోవాల్సిన వారంగా. 19వ వచనం ఆఖరిగా చదివి ముగిస్తాను. అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా. ఒకప్పుడు అక్రమానికి, ఒకప్పుడు అపవిత్రత, ఒకప్పుడు కేర్లెస్నెస్, ఒకప్పుడు నా జీవితం నా ఇష్టం అని వెళ్ళిపోయాం. ఈరోజు అంటున్నాడు ప్రభు, పవిత్రత కొరకు పరిశుద్ధత కొరకు మీ అవయవాలను దేవునికి అర్పించు. మన అవయవాలను, మన జీవితాలను ప్రభుకు అప్పగించుకొని క్రైస్తవ విలువలు కలిగిన జీవితాలను జీవించి తుదొక రోజు మనం ప్రభు ఎదుట మన జీవితాలను సార్థకం చేసుకున్నాము, ఆయనకు తగిన వారమని నిరూపించుకోవాల్సిన వారం ఉన్నాం. 7 మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. యేసు ప్రభు 7 మాటలు మాట్లాడి 7వ మాట మాట్లాడే ఒక గొప్ప శబ్దముతో పెద్ద కేక వేసి ఆయన చనిపోయాడు అనేది నిర్ధారించాడు. ఆయన ఇంకెవరికి ఏ విధమైన అనుమానం రాకుండా ఆయన చనిపోవడం, తర్వాత అరిమతెయ యోసేపు నికోదేము వచ్చి పిలాతుతో మాట్లాడి ఆ దేహమును దింపి సమాధి చేశారు. ఆయన మన కోసం చనిపోయాడనే సంగతి మర్చిపోవద్దు. ఆయన రిప్రజెంటేటివ్స్గా మనం ఈ లోకంలో ఆయన కొరకు జీవించాలనేది కూడా జ్ఞాపకం పెట్టుకుని ముందుకు సాగి వెళ్దాం. ప్రభు ఈ మాటలను మన కొరకు దీవించును గాక. అండి, కృపాభరితుడు అయిన మా తండ్రి, సిలువలో నుండి మీ మాటలు యుగాంతం వరకు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అన్ని దేశాల్లో, అన్ని ఖండాల్లో ప్రభా మీ అంతరంగంలో నుండి వచ్చినటువంటి ఈ సిలువ మీది 7 మాటలు, ఆఖరు మాటలు మీ బిడ్డలైనటువంటి వారు లోకంలో ఇదిగో ప్రభు రాబోతూ ఉన్నాడు, ఆయన రాజ్యం రాబోతున్నది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని మారు మనసు పొందుడనే ఓ ప్రక్క రక్షణ వార్త, సిలువను గుర్చిన వార్త, నీ రాకను గుర్చినటువంటి వార్త ప్రచురం చేస్తూ ఉన్నారు. దేవా, ఈ దినం మానవ అందుబాటులో మేము ఈ శుక్రవారం జరిగించుకోవటానికి మీ బిడ్డలు వ్యూ చేయటానికి కృపించారు. మీ పేరు పెట్టబడినటువంటి మీ ప్రజలు ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. దయతో కృప చూపించండి. ఆత్మ విలువైనది, ఆత్మరక్షణ విలువైనది. శరీరము ప్రాణరక్షణ మాత్రమే కాకుండా, శరీర ఆరోగ్యం మాత్రమే కాకుండా నిత్యత్వాన్ని గూర్చి, ఆత్మను గూర్చి క్రైస్తవులంగా, దేవుని పేరు పెట్టబడిన బిడ్డలంగా మేము ఆలోచిస్తూ ఉంటుండగా మీ మాటలు మాకు ఉపదేశాన్ని కలిగించనిమ్మని, మారు మనసు లేని వారు మారు మనసు పొందటానికి, దూరంగా వెళ్ళిన వారు తిరిగి మిమ్మల్ని సమీపించడానికి, మీ యందు ఎదిగేటటువంటి వారు చక్కగా మీ రాకడ కొరకు సిద్ధపడటానికి, అపేక్షించడానికి కృప దయచేయండి. పరిచర్య చేసిన, పాలు పొందిన బిడ్డలను దీవించండి. మరొకసారి మమ్మలను ఈస్టర్ ఆదివారం కొరకు సిద్ధపరచండి. మీకే వందనము చెల్లిస్తూ మా కొరకు మరలా తిరిగి 2వ మారు మహిమతో మధ్యాకాశమునకు మేఘారూఢుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.